హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి. ఈ గుడి జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 92 ఎమ్మెల్యే కాలనీ దగ్గరలో ఉందండి. నియర్ ఎన్టీవీ తెలుగు ఛానల్ ఆఫీస్ అనమాట. ఆ ఆఫీస్కి ఆపోజిట్లో ఈ గుడి ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 వేస్ ఉన్నాయండి. ఒకటేమో బ్యాక్ సైడ్, ఒకటేమో ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ అంటే మనకి ఎన్టీవీ ఆఫీస్ కనిపిస్తుంది. ఎన్టీవీ ఆఫీస్ దగ్గర దిగితే దానికి ఆపోజిట్లో ఈ గుడి కనిపిస్తుంది అనమాట ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి లోపల నడుచుకుంటూ వెళ్తే మనకి స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ పైగా వెళ్తే మనకి గుడి కనిపిస్తుంది అనమాట. కానీ మేము వెళ్ళిందంటే బ్యాక్ సైడ్ నుంచి అనమాట. చుట్టూ తిరిగి వచ్చేసాము. తర్వాత ఈ విధంగా లోపలికి వచ్చాము. ఇందాక మీకు చూపించాం కదా, చెప్పులు స్టాండ్ అవి ఉన్నాయి కదండి, అది బ్యాక్ సైడ్ అనమాట. ఇటువైపు ఏంటంటే బ్యాక్ సైడ్ ఆటోస్ కానీ కార్స్ కానీ ఏమైనా వెహికల్స్ వెళ్ళడానికి యూజ్గా ఉండిద్ది అనమాట. ఫ్రంట్ సైడ్ అంటే మనకి నార్మల్ రోడ్ లాగా ఉండిద్ది. అక్కడ నుంచి ఇటు రావచ్చు, వాకబుల్ డిస్టెన్సే. ఈ విధంగా లోపలికి వెళ్ళేసి కొబ్బరికాయలు తీసేసుకున్నాము. 50 రూపీస్ అయినాయండి. మొత్తం అన్ని ఫ్లవర్స్ అన్ని ఇచ్చేసేసారనమాట. లోపల ఈ విధంగా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. మేము ఏ టైంకి వెళ్ళామంటే 4:30, 5 అలా వెళ్ళాము. మేమేంటంటే క్యాబ్లో వెళ్ళాము. క్యాబ్ వాడు ఏంటంటే గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళాడు, కానీ ఆ గూగుల్ మ్యాప్ రాంగ్ చూపించింది అనమాట. ఎక్కడో లోపల తీసుకెళ్ళింది. తర్వాత అక్కడ వాళ్ళని కనుక్కొని ఇటు వచ్చేసాము. మాకైతే 45 మినిట్స్ పట్టింది అనమాట. కాబట్టి కరెక్ట్గా అడ్రస్ చూసుకొని వెళ్తే మాత్రం మనం ఈజీగా 15 to 20 మినిట్స్లో వెళ్ళొచ్చు. మెహదీపట్నం నుంచి డైరెక్ట్గా జూబ్లీ హిల్స్కి బస్సెస్ ఉంటాయి. అవి అయితే 20 మినిట్స్ టైం పడుతుంది అనమాట. సికింద్రాబాద్ నుంచి అయితే 42 మినిట్స్ టైం పడుతుందండి. అదే బిర్లా మందిర్ నుంచి అయితే 19 మినిట్స్ టైం పడుతుంది అనమాట. ఇక్కడికి దగ్గరలో ఫిలిం నగర్ ఉంది. అలానే మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందన్నమాట. ఈ రెండు ఇంచుమించుగా 2 to 3 కిలోమీటర్స్ ఉంటాయి. ఈజీగా మనం 5 to 10 మినిట్స్ లోపు రీచ్ అవ్వచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది పుష్కరణి. ప్రెజెంట్ అయితే వాటర్ ఏం లేవు, ఎంటీగా ఉంచేసేసారు. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి చక్కగా వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచొని చూడండి, మనకి ఫ్లాగ్ అనేది చక్కగా ఎగురుతుంది కదా, అక్కడ నుంచి చూస్తే మనకి కింద అంతా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 2 వరకు, అలానే ఈవినింగ్ 4 to నైట్ 9 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4కి అలా వెళ్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మనం ఆ స్వామివారిని ఎక్కువసేపు దర్శించుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. అక్కడ ఎన్టీవీ ఆఫీస్ కనిపిస్తుంది కదా, దానికి ఆపోజిట్లో మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది. అక్కడ నడుచుకుంటూ వస్తే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తాయి అనమాట. ఆ స్టెప్స్ ఈ విధంగా ఎక్కి లోపల మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. దాన్ని దర్శించుకొని లోపలికి ఈ విధంగా పైకి వస్తాం అనమాట. కానీ మేము ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇలా మొత్తం కవర్ చేసుకొని ఇటు వెళ్తున్నాము. మేమేంటంటే చుట్టూ తిరిగి వచ్చామండి. కాబట్టి ఫస్ట్ ఈ విధంగా ఇటు వచ్చేసేసి ఆంజనేయ స్వామిని దర్శించేసుకొని ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టేసేసి ఇక లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడ వ్యూ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి, స్టెప్స్ అని చెప్పాం కదండి, ఎక్కువ స్టెప్స్ కూడా లేవు. ఈ విధంగా అక్కడ నుంచి మనం నడుచుకుంటూ రావాలి. అక్కడ రోడ్ ఉంది చూడండి, ఆ విధంగా నడుచుకొని వచ్చి ఇటువైపు స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ మీదుగా ఈ విధంగా వచ్చేసి మనం స్వామివారిని దర్శించుకుంటాం అనమాట. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మనం లోపలికి వెళ్తాం అనమాట. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఈ విధంగా చూస్తున్నానండి. శంకుచక్ర నామాలను ఈ విధంగా పెట్టి బయట పూజ చేయడం చాలా చాలా బాగుంది నాకు. ఈ విధంగా పూజ చేసేసుకొని కొబ్బరికాయలు కొట్టేసేసి ఇక లోపల గుడికి వెళ్తాం అనమాట. మనం ముందుగానే కొన్నాం కదండి కొబ్బరికాయ, పూలు అని తులసాకులు. దీంట్లో కొన్ని ఇక్కడ సమర్పించుకొని మిగతావి కొన్ని దేవుడి దగ్గర మనం సమర్పించుకోవచ్చు అనమాట. ఆ తర్వాత దేవుని ప్రార్థించుకొని కొబ్బరికాయ కొట్టేసేసి ఇక్కడ ఒక 2 మినిట్స్ ఉంచేసి దీంట్లో సగం చెప్పి మనం తీసుకెళ్ళాలి. కొబ్బరికాయ కొట్టేసాం కదండి. ఆ తర్వాత ఈ విధంగా
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఆలయం లోపల బయట చుట్టుపక్కల చక్కగా ఈ విధంగా ముగ్గులతో అలంకరించారు. చాలా చాలా బాగున్నాయండి ముగ్గులు. ఈ విధంగా ఆ స్వామివారిని తెలుసుకుంటూ లోపలికి వెళ్తున్నాము. ఈ గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 13వ తారీఖు మార్చిన 2019 ఈ గుడిని ఓపెన్ చేశారు. ఎవరైతే తిరుమల దాకా వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి కృపాశీస్సుని పొందుతారనమాట. తిరుమలలో మనకి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ గుడిని టీటీడీ వాళ్ళే మొత్తం మేనేజ్ చేసుకుంటారండి. ఇక్కడ తిరుపతి నుంచి లడ్డు వీక్లీ వన్స్ అంటే శనివారం వస్తుందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాం కదండి, ఇక్కడే లోపలే మనం స్వామివారిని దర్శించుకుంటాము. ఈ విధంగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసి ఆ స్వామివారిని దర్శించుకుంటాము. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తాయండి. వాటిని కూడా మనం దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడ మీకు చెప్పాను కదండి, చక్కగా అందంగా ఈ విధంగా ముగ్గులతో అలంకరించారని. అన్ని చోట్ల ఉన్నాయన్నమాట. మనం వెళ్తూ ఉంటే ఈ విధంగా అన్ని చోట్ల పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నది విమాన వెంకటేశ్వర స్వామి వారండి. మనకి పైన దర్శనమిస్తారు. ఒకసారి చూడండి. ఇక్కడే మనకి ప్రసాదం కౌంటర్ అండి. దర్శనం చేసిన తర్వాత మనకి ప్రసాదం అనేది ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు. ప్రతిరోజు ఇస్తారు అనమాట. కానీ మేము దర్శనం చేసేటప్పటికి ప్రసాదం అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇటువైపే లోపలికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటాం అనమాట. స్టార్టింగ్ మీకు చెప్పాను కదండి, ఎంట్రన్స్లో ఈ విధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందని. ఫ్రంట్ సైడ్లో అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి వస్తే మాత్రం మనకి ఏ విధంగా ఉండదన్నమాట. మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను చెప్పాం కదండి, అదే సైడ్ని వచ్చేసేసి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి దగ్గరలో 2 ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి పూరి జగన్నాథ టెంపుల్, నెక్స్ట్ ఫిలిం నగర్ ఉందని చెప్పాను కదా. రెండిట్లో ఏదో ఒకటి చూసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి చక్కగా మనకి స్వామివారి గుడి కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ స్టెప్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో మేము వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి కాబట్టి ఇక్కడ ఫ్రంట్ స్టెప్స్ కనిపించినాయి. సో ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్తే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట. దానికి ఆపోజిట్లోనే ఎన్టీవీ ఆఫీస్ కనిపిస్తుంది. సో ఇవి లొకేషన్ గుర్తుపెట్టుకోండి, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొన్ని అయితే గూగుల్లో కూడా కరెక్ట్గా మ్యాప్స్ అనేవి చూపించట్లేదు, రాంగ్ చూపిస్తున్నారు. సో ఎన్టీవీ ఆఫీస్ అని అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఐడియా ఉండిద్ది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ కనిపించింది కదండి. ఇది జస్ట్ ఒక 2 to 3 minutesలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ జూబ్లీ హిల్స్ అని మనకి బోర్డు కనిపిస్తుంది. దానికి స్ట్రైట్గా వెళ్తే అక్కడ మధ్య దూరంలో మనకి స్టెప్స్ కనిపిస్తాయి అనమాట. ఆ స్టెప్స్ ద్వారా వెళ్తే చక్కగా మనం ఆ స్వామివారి టెంపుల్ని దర్శించుకోవచ్చు. సో బయట ఈ విధంగా ఉంటుంది. దీనికి ఆపోజిట్లో మీకు చెప్పాను కదండి, ఎన్టీవీ ఆఫీస్ ఉండిద్దని చెప్పేసి ఇదే అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. బయట ఈ విధంగా మనకి చక్కగా ఆ టెంపుల్ కనిపిస్తుంది చూడండి, శంకుచక్ర నామాలతో.
ఈ విధంగా ఆ స్వామివారి దర్శనం ప్రశాంతంగా పూర్తయిందండి. మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకున్నాము. ఈ వీడియోతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. మీకు టైమింగ్స్ చెప్పాను, అలానే ఏ విధంగా వెళ్ళాలో కూడా రూట్ మ్యాప్ చెప్పాను కదండి. మీరు కూడా ఒకసారి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపాదర్శనం పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.